ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు ఓడిపోయింది కామారెడ్డి ఎలక్షన్లు అయినాయి, ఓడిపోయిండ్రు. కేసీఆర్ ఓడిపోయిండ్రు, మీరు ఓడిపోయిండ్రు. ప్రజలు ఇక్కడ వెంకటరమణారెడ్డిని ఆశీర్వదించారు. మీరు వారి గెలుపును వెల్కమ్ చేసి ఈ ప్రాంతంలో పూర్తి అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు ఇక్కడ కంటెస్ట్ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇక్కడ పోటీ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి కక్ష సాధింపులు చేసి ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేకుండా చేసి దాంతో మీరు గొప్ప అనిపించుకోరు. నిజంగా ఒక శాసనసభ్యుడిగా గౌరవించి ముఖ్యమంత్రిగా మీ బ్రాడ్ థింకింగ్ ని, మీ బ్రాడ్ మైండ్ ని, బ్రాడ్ హార్ట్ ని ఈరోజు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, గెలుపు ఓటంలో అయిపోయింది. ఓతోనో గెలిచిండు, ఓతోనో ఓడిండు, మీరు అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది. మరి ఈ ప్రాంత ప్రజలకు వారు కూడా అనేక హామీలు ఇచ్చింటారు. మీరు కూడా ఇచ్చింటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు నేను ముఖ్యమంత్రి అయితే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పింటారు. ఇక్కడ ఓడినా గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా మీ రాష్ట్రానికి ఉన్నారు. మీరు ఇక్కడ ఓడిపోయినా ఈడ ఓటమి ఈడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది. శాసనసభ్యుడు ఈ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ పైన వారు మిమ్మల్ని మీకు లేఖలు రాసినా, మీకు ప్రజల రిప్రజెంటేషన్లు ఇచ్చినా వాటి అన్నింటి కూడా ఖచ్చితంగా వాటిని ఒక మంచి మనసుతో స్వీకరించి వాటిని అన్నింటినీ కూడా శాంక్షన్ చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. అంతేగాని మనసు చిన్నది, మనిషి చిన్నది కావద్దండి. ఎవరి ఇళ్లకి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు. ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మేము తప్ప ఇంకా 30 ఏళ్ళు మేమే ఉంటాం అనుకున్న వాళ్ళు ఇవాళ లేరు. ఈరోజు మేము 30 ఏళ్ళు ఉంటామని చెప్తున్నారు. ఇవన్నీ మనం ప్రజల యొక్క తీర్పుతోనే మన కుర్చీలు ఎంతకాలం ఉంటుంది, ప్రజల తీర్పుతోనే ఉంటాయి ఆ కుర్చీలు. ఆ విర్రవీయడం అనేది మంచిది కాదు. ఉన్నప్పుడు ఏమి చేశామన్నదే ముఖ్యం. మనం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలకు ఆ యొక్క మేలు చేస్తే, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎన్నికల హామీలు మీరు ఏమేమి ఇచ్చిండ్రో, ఎన్నికలు కూడా మీరు హామీలు మస్తు ఇచ్చుంటారు. నన్ను గెలిస్తే ఇది చేస్తా అది చేస్తా అని. ఆ హామీలను నెరవేర్చండి. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు స్థానికుడిగా అందుబాటులో ఉంటాడు. మాకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మా సమస్యల కోసం మా ఎంబడున్నాడని చెప్పి ఆశీర్వదించి గెలిపించింది అటువంటి ఒక ఇద్దరిని ఓడగొట్టి గెలిపించిందంటే చాలా గౌరవించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అంతే తప్ప ప్రజాస్వామ్య విలువలంతా కూడా ఈరోజు కాలరాసి మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డగోలుగా డామినేట్ చేస్తాం, అడ్డగోలుగా బద్నాం చేస్తాం, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తాం అంటే ఎదురు వాళ్ళు కూడా పిల్లిని రూమ్ లేచి కొట్టినంతసేపు ఊరుకుంటుంది. ఎదురు తిరిగితే ఎవరు కూడా దాన్ని అడ్డుకట్ట వేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఎదురు తిరిగి మీ మీద దాడికి వచ్చేంత పని చేయకముందే సరిదిద్దుకుంటే మంచిది. ఎవరెన్ని రకాల అవినీతి చేసిండ్రో ప్రజలకు అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతి పరులు ఎవరో, నీతి పరులు ఎవరో ప్రజలు ఆశీర్వదించిండ్రు. నీతి పరుడు అనే కాబట్టి ఆశీర్వదించిండ్రు. ఇమీడియట్ గా మీరు ముఖ్యమంత్రిగా మీ యొక్క నాయకుడు చేసేటువంటి ఆరోపణలను వెంబడే విత్డ్రా చేసుకోమనండి, లేదా నిరూపించమనండి. నిరూపించలేకపోతే విత్డ్రా చేసుకోమని, తప్పైందని చెప్పి క్షమాపణ కోరమనండి. అది మీ యొక్క గొప్పతనానికి ఒక ముఖ్యమంత్రిగా, ఒక పెద్ద మనిషిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి పెద్ద మనిషిగా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి పట్ల, శాసనసభ్యుని పట్ల ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రోటోకాల్ తో సహా ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు తోడ్పడతారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నిధులు రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్లు ఇస్తుందో ఏమనండి, నేను వద్దంటే ఇస్తామండి. వెల్కమ్. అభివృద్ధి పైన కొట్లాడడం అనేటోళ్ళు ఆరోపణలు చేయరు కదా. తప్పుడు ఆరోపణ చేయడం అనేది రాజకీయాల్లో ఎవరికైనా సమంజసం కాదు.